వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ అంతకంతకు పెరుగుతోంది. ఇప్పుడు మరో కొత్త సినిమా సంక్రాంతికి రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఆ సినిమాతో కలుపుకొని వచ్చే ఏడాది పొంగల్కి అప్పుడే 6 సినిమాలు రేస్కు రెడీ అయ్యాయి. 2024 జనవరి దాటలేదు. 2025 జనవరిలో రిలీజ్ అయ్యే సినిమాలు లాక్ అయిపోతున్నాయి. ఒకసారి సంక్రాంతి సీజన్లో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంటే నెక్స్ట్ సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయడం ఇప్పుడు హీరోలు, దర్శకులు సెంటిమెంట్గా మార్చుకుంటున్నారు. ఆల్రెడీ నాగార్జున ఈ సెంటిమెంట్ను కొనసాగిస్తున్నాడు. నెక్స్ట్ సంక్రాంతికి కొత్త సినిమాతో కలుద్దామంటూ ఇటీవలే ప్రకటించాడు. అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు విశ్వంభర, శతమానం భవతి సీక్వెల్, నాగ్ న్యూ మూవీ లైన్లో ఉన్నాయి. వీటితో పాటు శేష్ నటిస్తున్న గూఢచారి సీక్వెల్, అలాగే రెబల్ స్టార్ నటిస్తున్న న్యూ మూవీ రాజాసాబ్ కూడా లైన్లో ఉన్నాయి. అయితే ఈ లిస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతోంది. ఇప్పుడు లేటెస్ట్ గా హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కూడా వచ్చి చేరింది. ఈ ఏడు సంక్రాంతి పండక్కి రిలీజ్ అయి తెలుగు సినిమా సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టింది హనుమాన్. అందుకే నెక్స్ట్ సంక్రాంతికి జై హనుమాన్ రిలీజ్ చేస్తానంటున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. వచ్చే సంక్రాంతికి మాత్రమే కాదు, ప్రతి సంక్రాంతికి తన నుంచి తప్పకుండా కొత్త సినిమా విడుదల ఉంటుంది అంటున్నాడు.